నా బిడ్డ అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కష్టపడుతున్నారని చెప్పేసి వెళ్ళాడు. అక్కడ చూడండి, మా నాన్న మా అమ్మ వద్దు నాన్న ఎండ ఎక్కువగా ఉంది వెళ్ళిపోనానా అంటే వెళ్ళట్లేదు. మీరిద్దరు కష్టపడుతున్నారు కదా, నేను కూడా వస్తున్నాను అమ్మమ్మ అని చెప్పేసి వెళ్ళినాడు అనమాట. అదో అక్కడ ఉన్నాడు కదా, ఆ ఎల్లో టోపీ వేసుకొని ఉన్నాడు కదా, తన అక్కడ ఉన్నాడు. ఎంత చెప్పినా వినట్లేదు అనమాట. వర్షం పడింది 3 days బ్యాక్. టమాటో చెట్లు అంతా వేస్తుంటే ఎండిపోయినాయి, కట్టెలన్నీ లాగేస్తూ ఉన్నారు. చూడండి, చెప్తా ఉంటే అస్సలు వినట్లేదు. నిన్న ఇక్కడంతా ఇలా చేసామన్నమాట, ఇలా కుప్పలాగా వేసినాము. అదో అక్కడ ఇక్కడంతా అయిపోయింది. ఇంక ఈరోజు ఈవినింగ్ ఇవంతా తీయాలన్నమాట. ఇవంతా తీయాలి, ఇదంతా తీసేయాలి, పుల్లలన్నీ ఏరేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అయిపోతుంది, 12 ఆఫ్టర్నూను ఎగ్జాక్ట్గా. ఎండ భయంకరంగా ఉంది, అస్సలు వినట్లేదు మా బాబు. చూడండి, ఈ ఇంత ఎండలు వద్దు నాన్న అంటా ఉంటే కూడా వినట్లే. ఫార్మర్ కష్టాలు మామూలుగా ఉండదు. మళ్ళీ చూడండి ఎట్లా ఉన్నాడు, ఎంత చెప్పినా వినడు అస్సలు. అక్కడున్నాడన్నా, మా అన్న అడుగుతున్నాడు ఎక్కడున్నాడు బాబు అనేసి. నేను అక్కడ ఉన్నాడన్నా అని చెప్పాను. చూడండి, మా అమ్మ అంట అన్న కూడా వెళ్ళట్లేదు. ఏమంటాడు, మీరు పదండి అమ్మమ్మ నేను వస్తాను మీతో పాటు అంటాడు. చూడండి, అంతే. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అదే రాయమని చెప్పండి, అస్సలు నోట్బుక్ కూడా ఎత్తాడు. ఇలా ఎంజాయ్ చేయమంటే బాగా చేస్తాడు. చూడు, కొడవలు తీసుకొని పోయి మరీ కొడతా ఉన్నాడు. అంతా అవన్నీ నరికేస్తున్నాడు. అక్కడ మా నాన్న చేస్తున్నాడు కదా, అలా వాడు కూడా చేస్తున్నాడు. అట్లా చిమిరి పక్కన వేయాలి కట్టెలన్నీ, అట్లా చిమిరి వేస్తున్నాడు మా బాబు కూడా. ఏదో నాకు వచ్చింది చెప్పాను, మళ్ళీ దానికి కూడా తప్పులు పెట్టకండి. బాబుని వచ్చి చెప్పమంటే నువ్వు చేయి మమ్మీ, నేను చేయను మమ్మీ అంట వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అమ్మమ్మ తాతయ్య నీటికి వెళ్ళిపోయి ఎండ ఎక్కువగా ఉంది వద్దు అంటా ఉంటే చూడు, చిన్న తోకలాక అమ్మమ్మ తాతయ్య మధ్యన పడుకొని పని చేస్తూ ఉన్నాడు. చూడండి, అస్సలు కూడా వినట్లేదు. ఎండ చూస్తారా ఎంత భయంకరంగా ఉందో, అట్లుంది ఎండ. అమ్మ, భయంకరంగా ఉంది ఎండలు. వర్షం పడింది అన్నారే కానీ అస్సలు చల్లగా లేదండి బాబోయ్, ఎండలు భయంకరంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.